ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ పేరు వింటేనే ఏదో పెద్ద సంఘటన అనిపిస్తోంది కదూ? అవును, కేవలం కొన్ని గంటల్లోనే ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన ఒక భయంకరమైన సంఘర్షణ ఇది. దశాబ్దాలుగా నీడల్లో రహస్యంగా సాగిన ఓ యుద్ధం అకస్మాత్తుగా బహిరంగ పోరాటంగా ఎలా మారిందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఫిబ్రవరి 22, 2026 ఆ తేదీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దశాబ్దాలుగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు, రహస్య ఆపరేషన్లతో సాగుతున్న ఓ నీడల యుద్ధం ఆ రోజుతో ముగిసింది. అంతేకాదు, ఒక భయంకరమైన ప్రత్యక్ష పోరాటం మొదలైంది. సరే, అసలు యుద్ధం ఎలా మొదలైంది? మొదటి అడుగు ఏంటి? అంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఊహించని వేగంతో, ఊహించని స్థాయిలో ఓ భారీ సైనిక దాడిని మొదలుపెట్టింది. ఈ నంబర్ చూడండి, 1250+. దీని అర్థమేంటంటే యుద్ధం మొదలైన మొదటి కొన్ని రోజుల్లోనే కూటమి దళాలు 1250 కన్నా ఎక్కువ టార్గెట్లను నాశనం చేశాయి. ఇది మామూలు దాడి కాదు, దీన్నే షాక్ అండ్ ఆ స్ట్రాటజీ అంటారు. అంటే శత్రువును ఒక్కసారిగా షాక్కి గురిచేసి వాళ్లు తేరుకునే లోపే వాళ్ళ పోరాట పటిమను దెబ్బతీయడమన్నమాట. అయితే ఈ దాడులు ఏవో గుడ్డిగా చేసినవి కావు. ఇది ఒక పక్కా ప్లాన్తో చేసిన వ్యూహాత్మక నిర్మూలన. టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. ఇరాన్ యొక్క కమాండ్ సెంటర్లో, వాళ్ల ఏరోస్పేస్ హెడ్ క్వార్టర్స్, భూగర్భంలో దాచిన బ్యాలిస్టిక్ క్షిపణి స్థావరాలు. ఇలా ఒకటేంటే ఇరాన్ మొత్తం సైనిక ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా పక్షవాతానికి గురిచేయడమే వాళ్ల లక్ష్యం. సరే, ఇంత పెద్ద ఆపరేషన్కి ఖర్చెంత అయిందంటారు? కేవలం మొదటి 100 గంటల్లోనే $3.7 బిలియన్. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే గంటకు దాదాపు $37 మిలియన్ ఖర్చుపెట్టారు. ఆధునిక యుద్ధం ఎంత కాస్ట్లీ వ్యవహారమో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. ఇక్కడే మనకు ఈ యుద్ధం యొక్క అసలు స్వరూపం అర్థమవుతోంది. ఒకవైపు కూటమి, వాళ్ల దగ్గరేముంది? హై టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కనిపించకుండా దూసుకునెళ్లే స్టెల్త్ బాంబర్లు. మరోవైపు ఇరాన్, వాళ్ల ప్రతిస్పందన చాలా భిన్నంగా ఉంది. వాళ్లు డైరెక్ట్ ఫైట్కి వెళ్లకుండా డ్రోన్ల గుంపులతో దాడులు చేయటం, బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించటం, ఇంకా వాళ్లకు సపోర్ట్ చేసే చిన్న చిన్న గ్రూపుల ద్వారా ఎదురుదాడి చేయటం మొదలుపెట్టారు. దీన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. దాడి అయితే బయటనుంచి మొదలైంది, కాని దాని అసలైన అత్యంత వినాశకరమైన ప్రభావం మాత్రం ఇరాన్ లోపల కనిపించింది. ఆ మొదటి దాడుల్లో జరిగిన అతిపెద్ద, అత్యంత తీవ్రమైన సంఘటనేంటో తెలుసా? ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారు. ఒక దేశానికి అత్యున్నత నాయకుడు లేకపోవడమంటే అది ఆ దేశంలో ఒక భారీ అధికార శూన్యతను సృష్టించింది. సరే, సుప్రీం లీడర్ లేరు. ఇప్పుడు దేశాన్ని ఎవరు నడిపిస్తారు? ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి హడావిడిగా ఒక తాత్కాలిక కౌన్సిల్ని ఏర్పాటుచేశారు. కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఈ కౌన్సిల్లో ఒకరు సంస్కరణవాది, ఇంకొకరు కరుడుగట్టిన సంప్రదాయవాది, మరొకరు మతపెద్ద. వీళ్ల మధ్య పొసగడం దాదాపు అసాధ్యం. ఇది దేశాన్ని బాగుచేయటం కంటే మరింత గందరగోళంలోకి నెట్టేలా కనిపించింది. కాని బయటకు కనిపిస్తున్న ఈ తాత్కాలిక ప్రభుత్వం ఒక ముసుగు మాత్రమేనని చాలామంది అంటారు. ఎందుకంటే తెరవనుక అసలైన పవర్ అంతా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్ళిపోతోంది. వాళ్లు ఇరాన్లో అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం. అంటే దేశం పేరుకు మతస్వామ్యమైన ఆచరణలో ఒక సైనిక నియంతృత్వంగా మారిపోతోందన్నమాట. ఏ యుద్ధంలోనైనా చివరికి నష్టపోయేది అమాయక ప్రజలే. ఇక్కడ ఆ నష్టం 1197 మంది ప్రాణాలు. ఇది అధికారిక లెక్క మాత్రమే. విషాదమేంటంటే వీరిలో చాలామంది ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో చనిపోయిన విద్యార్థులు. ఇది ఈ మొత్తం సంఘర్షణలోనే అత్యంత హృదయ విదారకమైన విషయం. ఈ యుద్ధమనే మంటలు కేవలం ఇరాన్ సరిహద్దులకే ఆగిపోలేదు. అవి కార్చిచ్చులా వ్యాపించి అతి త్వరలోనే మొత్తం మధ్యప్రాచ్యాన్ని చుట్టుముట్టేశాయి. యుద్ధమిప్పుడు కొత్త మలుపు తీసుకుంది. పోరాటం కేవలం భూమిమీద నుంచి సముద్రంలోకి కూడా వ్యాపించింది. ఇది చాలా కీలకమైన మలుపు. కూటమి వాళ్ల లక్ష్యమేంటో వాళ్ల అధికారిక ప్రకటనలోనే స్పష్టంగా చెప్పారు. అదేంటంటే కేవలం ఇరాన్ నౌకలని ఓడించడం కాదు, కీలకమైన ప్రపంచ జలమార్గాలను శాశ్వతంగా సురక్షితం చేయడానికి ఇరానియన్ నావికాదళాన్ని పూర్తిగా నాశనం చేయడం. అంటే ఇరాన్ నేవీని మొత్తం తుడిచిపెట్టేయాలన్నమాట. ఇక సముద్రంలో యుద్ధం చాలా వేగంగా ముదిరిపోయింది. 4వ రోజుకే ఒక అమెరికన్ సబ్మెరైన్ ఏకంగా శ్రీలంక తీరం దగ్గర ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనానను ముంచేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే
సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక సబ్మరైన్ నుంచి టార్పీడో ప్రయోగించి శత్రు నౌకను ముంచడం ఇదే మొదటిసారి. దీని బట్టి యుద్ధం ఎంత దూరం, ఎంత విస్తృతంగా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యుద్ధంలో బయటపడిన అతిపెద్ద షాకింగ్ రహస్యమేంటో తెలుసా? ఇజ్రాయెల్ ఇంకా దాని బద్ధశత్రులుగా భావించే సౌదీ అరేబియా, యుఏఈ లాంటి అరబ్ దేశాల మధ్య ఒక రహస్య రక్షణ ఒప్పందం ఉండటం. బయటకు వాళ్లు తటస్థంగా ఉన్నట్టు నటిస్తూనే తెరవెనుక ఇరాన్ క్షిపణులను గుర్తించడానికి ఉపయోగపడే కీలకమైన రాడార్ సమాచారాన్ని అమెరికాకి, ఇజ్రాయెల్కి అందించారు. ఇది మధ్యప్రాచ్య రాజకీయాల రూపురేఖలనే శాశ్వతంగా మార్చేసే అంత పెద్ద విషయం. ఒక ప్రాంతంలో జరిగే యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా కుదిపేస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ వాణిజ్యానికి హార్ముజ్ జలసంధి అనేది ఒక గుండెలాంటిది. ఎందుకంటే ప్రపంచానికి కావలసిన పెట్రోలియంలో దాదాపు 20% అంటే 5వ వంతు ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఆలోచించండి, ఆ మార్గం మూసుకుపోతే ఏమవుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే హార్ట్అటాక్ వచ్చినట్టవుతుంది. ఈ యుద్ధంలో సరిగ్గా అదే జరిగింది. దీని ఎఫెక్ట్ వెంటనే కనిపించింది. హార్మోజ్ జలసంధిలో వెళ్లే షిప్ల ఇన్సూరెన్స్ ఖర్చులు అక్షరాల 1000% కన్నా ఎక్కువ పెరిగిపోయాయి. అంటే ఇంతకుముందు 100 రూపాయలు కట్టే చోట ఇప్పుడు 1000 రూపాయల కన్నా ఎక్కువ కట్టాలి. దీంతో కంపెనీలు భయపడి ఆ రూట్లో షిప్పులు పంపడమే ఆపేశాయి. ఫలితంగా గ్లోబల్ సప్లై చైన్స్ మొత్తం స్తంభించిపోయాయి. అయితే ఈ ఆర్థిక దెబ్బ అన్ని దేశాల మీద ఒకేలా పడలేదు. యూరప్లో గ్యాస్ ధరలో ఆకాశాన్నంటాయి. ఆసియాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కానీ అమెరికా మాత్రం పెద్దగా దెబ్బతినలేదు. ఎందుకంటే వాళ్లకు కావాల్సిన ఇంధనం వాళ్ల దేశంలోనే ఉంది కాబట్టి ఈ సంక్షోభం నుంచి చాలా వరకు సేఫ్గా బయటపడింది. సరే, యుద్ధం జరిగింది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. కానీ ఆ తర్వాతేంటి? ఈ యుద్ధం వెనుక మిగిల్చిన సమాధానం లేని ప్రశ్నలు, దాని దీర్ఘకాలిక పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని పెద్ద దేశాలు ఈ సంక్షోభాన్ని ఎలా వాడుకున్నాయో చూడండి. రష్యా పెరిగిన ఆయిల్ ధరలతో బాగా లాభపడింది. పైగా అమెరికా దృష్టి ఉక్రెయిన్ నుంచి ఇటు మళ్లిందని సంతోషపడింది. చైనా మాత్రం చాలా కంగారు పడింది. ఎందుకంటే ఇరాన్లో వాళ్ల పెట్టుబడులకు, ఇంధన సరఫరాకు పెద్ద దెబ్బ తగిలింది. ఇక పశ్చిమ యూరప్ పరిస్థితి కొంచెం విచిత్రం. ఇరాన్ అణుముప్పు తొలగిపోయిందని ఊపిలి పీల్చుకున్నా మరోవైపు పెరిగిన గ్యాస్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ మొత్తం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై వినిపించిన అత్యంత బలమైన విమర్శ ఒక్కటే. అదేంటంటే, దాడి చెయ్యడానికి ఒక ప్లాన్ ఉంది, కాని దాడి తర్వాత ఏం చేయాలి, ఆ దేశాన్ని ఎలా స్థిరపరచాలి అనే దానిపై ఒక స్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహమనేది పూర్తిగా లేదు. ఇది మనకు 2003లో ఇరాక్పై దాడి చేసిన తర్వాత జరిగిన గందరగోళాన్ని, అస్థిరతను గుర్తుచేస్తోంది. కాబట్టి చివరిగా మనం ఒక కీలకమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మనమొక నిర్ణయాత్మక విజయంగా చూడాలా, లేక మధ్యప్రాచ్యంలో మరో అంతులేని యుద్ధానికి ఇదొక ఆరంభం మాత్రమేనా? ఈ సంఘర్షణ యొక్క అసలైన వారసత్వం ఏంటి అనేది బహుశా కాలమే చెప్పాలి.